హాయ్ అండి. నేను ఇలా వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నాను సింపుల్గా. అమ్మవారికి అలంకారము ఎలా చేశానో చూపిస్తాను. నేనైతే చాలా సింపుల్గా వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నాను. అది ఎలా అని చూపిస్తాను. నేను ఒక కడవలో బియ్యం తీసుకున్నాను. ఒక చెంబులో కల్చం చెంబులో నీళ్ళు తీసుకున్నాను. కల్చం చెంబులో ఏమేమి వేసుకునేది చూపిస్తాను. ఒక చిన్నది గోల్డ్ ఉంగరం కానీ చిన్న కమ్మ కానీ ఇలా వేసుకోవాలి. ఒకటి వచ్చి గవ్వ, ఒక కాయిన్ 1 రూపీ కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్ కానీ ఇలా వేసుకోవాలి. ఒక్క లక్ష్మీది మనకి కాయిన్, లక్ష్మీ కాయిన్ ఉంటుంది, ప్రతిబింబం, లక్ష్మీ బింబము ఏది ఉన్నా పర్వాలేదు. ఇవి తీసుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, ఫ్లవర్ పూలు ఇవి వేసుకోవాలి కలశంలో. ఆకులు పెట్టుకోవాలి, తమలపాకులు 5 పెట్టుకున్నాను. చేతులకు బ్లౌజ్ పీస్ అలా అంతా రెడీ చేసుకున్నాను. కడవ బియ్యము చీర కట్టేటప్పుడు కదలకుండా ఉండేదానికి బియ్యం తీసుకున్నాను. చీర తీసుకున్నాను. గోల్డెన్ రెడ్ కలర్ చీర తీసుకున్నాను. కొంగు తీసుకోవాలి ఇలా. చిన్న చిన్న కుచ్చులు వేసుకోవాలి. ఇలా చీర కొంగుకు కుచ్చిళ్ళు కావాలంటే నా లింక్లో వీడియో ఉంది, చెక్ చేసుకోండి. ఇలా అంతా సెట్ చేసుకొని క్లిప్స్ పెట్టుకోవాలి. చీరను 2 మడతలు వేసుకోవాలి. లాస్ట్ నుంచి చిన్న చిన్నగా కుచ్చిళ్ళు వేసుకోవాలి. ఇలా అంతా మనము కుచ్చిళ్ళు కొంగు అంతా సెట్ చేసుకోవాలి. కడవ ఉంది కదా, కడవలో పెట్టేసుకోవాలి మనం అట్లా. కల్చం చెంబు పెట్టుకున్నాను. చేతులు కానీ సెట్ చేసేసుకోవాలి మనము. కొంగు వెనుక నుంచి తీసుకొని ముందు వేసుకోవాలి.
ఇలా కొంగంతా మనం సెట్ చేసుకొని పిండిలు వేసుకొని అమ్మవారి కూర్చున్నట్లుగా పాదాలు పెట్టుకుంటున్నాను. అమ్మవారి ముఖం పెట్టుకొని అన్నీ నేను ఇలా సొమ్ములన్నీ వేసేసుకొని అమ్మవారిని రెడీ చేసుకున్నాను. అమ్మవారు ఇలా వచ్చింది. అమ్మవారి పాదాలు కూర్చున్నట్లుగా పెట్టుకున్నాను. అమ్మవారి పక్కల ఏనుగులు పెట్టేసుకున్నాను. అమ్మవారికి పూలు వేసుకొని అలంకారం చేసుకున్నాను. అమ్మవారు అలంకారం ఇలా వచ్చింది. అలంకారం చేసుకున్న తర్వాత పూజ చేసుకొని కాయ కొట్టుకొని కథ చదువుకున్నాను. నా వరలక్ష్మి పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. నా వీడియో లైక్ అయితే షేర్ చేయండి. వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.